ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము త్రిత్వంలోని మూడవ వారమును మరి మూడవ వారంలోనికి వచ్చాము. నిన్నటి దిన ఆదివార వాక్య భాగాల నుంచి మనం చూస్తే మరి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటంటేది దేవుని యొక్క ప్రేమ, మానవుల యొక్క పరివర్తన. ద కంపాషన్ ఆఫ్ గాడ్ అండ్ ఇది పరివర్తన. అంటే రిపెంటెన్స్ అవ్వటం గానీ, లేతే పరివర్తన. అంటే చేంజ్ మనలో. పరితాపం అంటాం కదా! అది. అంటే మార్పు, మనలో వచ్చే మార్పు. దాన్ని పరితాపం అని మనం చెప్పుకోవచ్చు. అందుకు గాను మనము మరి ఆహ్, ముందుగా దాంట్లోకి వెళ్ళే ముందు నిన్నటి దినాన అందరూ కూడా మరి ఫాదర్స్ డే గురించి ఫాదర్స్ డే అని విష్ చేసుకున్నారు. మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు ఐడియా లేదు గానీ, మరి ఫాదర్స్ డే గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం ధ్యానంలోనికి వెళ్దాము. దాదాపు 400 సంవత్సరముల క్రితమే 4000 సంవత్సరాల క్రితము ఎల్మిస్ అనే బాబిలోనియన్ యువకుడు మట్టితో మొట్టమొదటిగా ఒక ఫాదర్స్ డే కార్డును చెక్కాడు. అది ఎట్లా అంటే మట్టి మీద అతను చెక్కాడు చక్కగా. అది ఫాదర్స్ డే అని మనం అంటున్నాం. కానీ అతడు తన తండ్రికి మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్యం ఉండాలని విష్ చేస్తూ, ఆకాంక్షిస్తూ మరి ఒక ప్రత్యేక సందేశాన్ని అక్కడ మట్టిలో ఒక కార్డ్ కింద చెక్కి వ్రాసాడు. ఇది 4000 సంవత్సరాల క్రిందట జరిగిన సంగతి. ఆ తదుపరి మరి తన కాలమునకు ముందే ఆలోచించిన వ్యక్తి ఒకాయన ఎవరంటే వాషింగ్టన్‌లోని స్పోకేస్‌కి చెందిన విలియం జాక్సన్ స్మార్ట్. ఆయన ఆధునిక ఫాదర్స్ డేకి ఒక స్ఫూర్తి. ఈ కుర్రవాడేమో బాబిలోనియన్ యువకుడు ఎల్మిస్ అనే అతను 4000 సంవత్సరాల క్రింద ఫాదర్స్ డే అనే ఒక ఫీలింగొచ్చే ఆహ్, పని చేశాడు. తన తండ్రి ఆరోగ్యం గురించి, దీర్ఘాయువు గురించి. ఇక్కడ విలియం జాక్సన్ స్మార్ట్ అనే వ్యక్తి ఈ ప్రెజెంట్ ఫాదర్స్ డేకి ఒక స్ఫూర్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ జాక్సన్ స్మార్ట్ ఒక వితంతువు మరియు అంతర్యుద్ధ సైనికుడు. ఇంటర్నల్ సోల్జర్ అన్నమాట. అతను తన భార్య మరణం అయిన తర్వాత తనకు మరి అతడు తనకున్న బిడ్డల్ని 21 సంవత్సరాల పాటు 6 ఆడపిల్లలకి ఆయనే తండ్రిగా, తల్లిగా ఉన్నాడు. చాలా సార్లు ఎవరికైనా భార్య చనిపోతే పిల్లల్ని తండ్రే చాలా జాగ్రత్తగా సంరక్షిస్తా ఉంటాడు. అది చాలా అభినందించవలసిన విషయం. అతడు మరి ఒక వివాహం చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకోకుండా త్యాగం చేస్తూ, తను అడ్జస్ట్ అవుతూ పిల్లలకి తల్లిలా అన్నీ చేసే వ్యక్తులు కొంతమందుంటారు. వాళ్ళని మనం చాలా అభినందించాలి, గౌరవించాలి. ఈ విలియం జాక్సన్ స్మార్ట్ కూడా మరి తనకి ఉన్న 6 ఆడపిల్లల్ని 21 సంవత్సరాలు తానే పోషించాడు, కేర్ తీసుకున్నాడు. అప్పుడు స్మార్ట్ విలియం జాక్సన్ స్మార్ట్ యొక్క కుమార్తె సోనోరా లూయిస్ అనగా జాన్ బ్రూస్ డాడ్ యొక్క సతీమణి ఒకరోజు 1909వ సంవత్సరంలో మరి చర్చిలో మదర్స్ డే ఉపన్యాసం వింటున్నప్పుడు వై నాట్ ఫాదర్స్ డే అనే ఒక ఆలోచన ఆమెకు కలిగింది. ఎందుకంటే మదర్స్ డే మెసేజ్ వింటుంది గానీ, తనకి అంతా ఎక్కువ టేక్ కేర్ చేసింది ఫాదరు. మరి ఫాదర్‌కేమీ లేదేంటి? సో, ఫాదర్స్ డే అని ఎందుకు ఉండకూడదు అని ఒక ఆలోచన కలిగింది. కలిగి ఆమె తన తండ్రి పుట్టిన నెల అయిన జూన్‌లో మరుసటి సంవత్సరం అనగా ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ 1910వ సంవత్సరంలో
ఒక ఆదివారం నాడు ఫాదర్స్ డేను పాటించేటట్లు ఆ స్థానిక లోకల్ చర్చెస్ అన్నిటిని ప్రోత్సహించారు. ఆమె ప్రయత్నాల ద్వారా ఫాదర్స్ డే ఒక సెలబ్రేషన్ కింద వేడుకగా, అది వేడుకపై ఆసక్తి పెరిగి అది సెలబ్రేట్ చేయాలని అది ఇతర నగరాలకి మరియు రాష్ట్రములకు వ్యాపించింది. మనం బర్త్‌డే చేసుకుంటాం. ఇంట్లోనే చేసుకుంటాం. కొంతమంది బర్త్‌డేలు మరి చాలా చోట్ల జరుగుతా ఉంటాయి. దాని గురించి మనమేమి కామెంట్ చేయక్కర్లేదు. అది వేరే వేరే. కొంతమంది బర్త్‌డేలకైతే సెలవే ఇస్తున్నారు. గాంధీ జయంతి అంటున్నారు. గాంధీ పుట్టినరోజు. కానీ మరిక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తి తన పట్ల ఆ తండ్రి చూపిన ఆ ప్రేమను, కేర్‌ని దానికి ఒక గుర్తుగా ఆమె ఫాదర్స్ డే పాటించాలనేసి స్థానిక సంఘాలని ప్రోత్సహించారు. యాక్చువల్‌గా మరి ఆహ్, ఈ నెల 27వ తేదీ మా నాన్నగారు పుట్టిన దినము. ఈ సంవత్సరం 100 సంవత్సరాలు అవుతున్నాయి. మరి దానికి ఏమైనా సెలబ్రేషన్ చేయాలని నేను ఎంతగానో ఆశించాను. కానీ నేను మొన్న 3వ తారీఖు వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సొచ్చింది. అటు ఇండియాలో సెలబ్రేట్ చేయటానికి, లేదా కువైట్‌లో సెలబ్రేట్ చేయటానికి అది కాని పరిస్థితి అయిపోయింది. యాక్చువల్‌గా మా తండ్రి గారి యొక్క 100వ జన్మదినాన్ని చక్కగా అనేక మంది యాజకులకి ఆశీర్వాదకరంగా ఎంకరేజింగ్‌గా ఉండేటట్టు చేయాలనేసి నాకొక ఆశ ఉన్నది. కానీ దానిని అమలు చేయటానికి కష్టమైపోయింది ఈ సంవత్సరం. సో, ఈ స్ ఈ విధంగా సంవత్సరాల తరబడి, సంవత్సరాలుగా జాతీయ ఫాదర్స్ డేను ప్రకటించే అనేక కాంగ్రెస్ తీర్మానములు ప్రవేశపెట్టినప్పటికీ, అంటే కాంగ్రెస్‌లో ఇదిలా చేద్దాం, ఇదిలా చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అంటే కొంతమంది పడనిస్తారు, కొంతమంది పడనివ్వరు. ఆ విధంగా ఎన్నో జరిగిన తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1910లో ఆమె స్టార్ట్ చేస్తే 1972 సంవత్సరాలు అంటే 62 ఇయర్స్ తర్వాత అప్పట్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరి జూన్ నెలలోని 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించే అధ్యక్ష తీర్మానంపై సంతకం చేయటంతోటి ఈ సెలవు దినము అధికారికంగా మరి చేయబడింది. అనగా అఫీషియల్‌గా ఇది మనము ఫాదర్స్ డేగా ఆచరిద్దాము అని అమెరికా అధ్యక్షుడు అప్పట్లో రిచర్డ్ నిక్సన్ దీన్ని మరి అంగీకరించాడు. ఈ విధంగా మదర్స్ డే అంటున్నారు, ఫాదర్స్ డే అంటున్నారు, ఫ్రెండ్స్ డే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి నవంబర్‌లో 3వ గురువారము థాంక్స్ గివింగ్ డే అని మరి చాలా పాశ్చాత్య దేశాలు చేస్తూ ఉంటారు. ఎందుకనగా దేవుడు మన పట్ల చేసిన అన్ని విషయములకై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అందుకోసం అది థాంక్స్ గివింగ్ డేగా ఆచరిస్తుంటారు. మరి ఈ విధంగా ఆ బిడ్డ చిన్న కుమార్తె తండ్రి పట్ల తండ్రి చేసిన సేవలకు గుర్తుగా ఫాదర్స్ డేగా ఇది ఆచరించాలని ఆమె ప్రవేశపెట్టిన తర్వాత అధికారికంగా అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరి అధ్యక్ష తీర్మానంపై సంతకం చేయటంతోటి ఇది ఒక సెలవు దినంగా లేదా ఒక ఆచారముగా మరి వ్యవహారంలోనికి ఆచారంగా దీన్ని పరిగణించటం జరిగింది. ఇక్కడ మనం కూడా చూస్తే ఈ ఫాదర్స్ డేలో ఉన్న అంతరార్థము ఒక ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా ప్రేమిస్తాడో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. మనందరికీ తండ్రి ఒక్కడే. అది మనం విశ్వాస ప్రమాణంలో చెప్తున్నాము. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాము. ఆహ్, తండ్రిని నమ్ముచున్నాము, కుమారుని నమ్ముచున్నాము. అనగా త్రియేక దేవునిని ఇప్పుడు మనం త్రిత్వంలో ఉన్నాం. త్రియేక దేవునిని నేను నమ్ముచున్నాను అని మనం విశ్వాస ప్రమాణంలో చెప్తుంటాం. ఇక్కడ మరి అనేకమైన ఫ్లయర్స్ మనం షేర్ చేసుకున్నాం. హ్యాపీ ఫాదర్స్ డే అంటే
blessed to be guided by you, thankful for you, forever inspired by your love. నీవు చూపిన ప్రేమకు, నీవు నడిపించిన ఆ నడిపింపుకు మేమెంతగానో దీవించబడ్డాము, నీకు కృతజ్ఞతలు అని ఇక్కడ ఒక కొటేషన్ రాయబడింది. అయితే ఇంకొక చోట ఏమింది అంటే, ఎ ఫెయిత్ఫుల్ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్స్. A man who loves, protects, teaches, and lead his family in the ways of the Lord. అబ్రహామును చూస్తే విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసం అంటే ఫెయిత్. మరి అబ్రహాముకున్న విశ్వాసం ద్వారా అది దేవుడిచ్చిన ఒక గొప్ప వరము. ఏ మ్యాన్ హూ లవ్స్, ప్రేమించాలి, ప్రొటెక్ట్ చేయాలి, బోధించాలి ఇంట్లో బిడ్డలకు, ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించాలి ఏ విధమైన సమస్య లేకుండా. ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మార్గములో నడిపించాలి. బాప్తిస్మం చిన్నప్పుడు ఇచ్చినప్పుడు, చిలకరింపు బాప్తిస్మం ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల వీధులు, మీరు ఈ బిడ్డను క్రైస్తవ భక్తి విశ్వాసముల్లో పెంచవలను, ఆరాధనకు తీసుకొని రావాలను, ఇవన్నీ చెప్పి ఈ విధంగా చేయాలని మీరు చెప్తుంటారు. As for me and my house, we will serve the Lord. ఇది యెహోషువ గ్రంథంలో ఉన్న నేనును నా ఇంటి వారును మరి దేవుని సేవకు మేము చేస్తాము అని అక్కడ చెప్పబడింది. ఇక్కడ ఇంకొక ఫ్లయర్లో చూస్తే హ్యాపీ ఫాదర్స్ డే. నిన్న ఇది ఎప్పుడు ఆదివారమే వస్తుంది, 3వ ఆదివారము. సో ఫాదర్స్ లవ్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమను చూపించేది తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రేమ దేవుని ప్రేమను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఒక్కొక్కసారి పిల్లలు అలిగి మరి మనకు దూరం అయిపోతూ ఉంటారు. అయితే తండ్రి వారి ఎడల తిరిగి దయ కలిగి వాళ్ళ దగ్గరికి తీసుకుని బుజ్జగించి మరి వాళ్ళని తిరిగి చేర్చుకునే ఈ యాక్షన్, ఈ యాక్టివిటీ ఉందో చూసారా. ఒకప్పుడు ఆదాము పాపం చేయటం వల్ల దేవునికి మనం అందరము దూరం అయిపోతే దేవుడు మనల్ని అలా విడిచిపెట్టేకోకుండా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి మనందరినీ దగ్గర చేసుకున్నాడు. సో ఒక తండ్రి ఆదరించినట్టు నిన్ను దేవుడు ఆదరిస్తున్నాడని ఇక్కడ దేవుని ప్రేమను తండ్రి ప్రేమను పోలుస్తూ ఉంటారు. మరి నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, హానర్ thy father and thy mother, that thy days may be long upon the land which the Lord thy God giveth thee. నేను నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీవిది చేస్తే నేను ఇది చేస్తాను. ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దిస్. కండిషనల్ కమాండ్, ఇది కండిషనల్ బ్లెస్సింగ్. నీవు తండ్రిని తల్లిని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్యునిస్తాను నేను ఇచ్చిన భూమి మీద అని ఇక్కడ దేవుడు మనతోటి మరి ఈ కమాండ్ రూపంలో చెప్తున్నాడు. ఇది 4వ ఆజ్ఞ అనుకుంటా. ఇక్కడ మరి బిబిలికల్ రిఫరెన్సెస్తో ఫాదర్ అంటే ఫెయిత్ఫుల్, విశ్వాసము గలవాడు. ఇక్కడ మరి దేవుని యందు విశ్వాసముతో నిలిచి తన కుటుంబమును విశ్వాస మార్గంలో నడిపించవలెను. యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేసి మరి చెప్పి ఉన్నాడు. తండ్రి తన పిల్లలతో జీవితంతో సమయాన్ని వెచ్చిస్తూ వారి అవసరములకై స్పందించేవాడై ఉండాలి. హీ షుడ్ బి అవైలబుల్. తండ్రి అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు తీసుకెళ్ళటానికి, వాళ్ళకి ఏది కావాలన్నా కొనివ్వటానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయటానికి అవైలబుల్గా ఉండాలి. కానీ అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పారు దేవుడు మోషే ద్వారా, నీవు ఇంటిలో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచున్నప్పుడు నీ పిల్లలకు ఈ వీటిని బోధించవలేను. ఎందుకంటే యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్. మన హెరిటేజ్ ఏమిటి, మన చరిత్ర ఏమిటి, మనం ఏ విధంగా దేవునిలోనికి వచ్చామో, ఏ విధంగా దేవునిలోకి మనము ఇంకా ముందుకి వెళ్ళాలి అని ఈ విషయాలన్నీ కూడా
ఎవ్రీ టైమ్ ఫ్రీగా కూర్చున్నప్పుడు మరి ఎక్కువగా మాట్లాడుకోవాలి. భోజనం చేసేటప్పుడు గానీ ఏమన్నా గాసిపింగ్ అది చక్కగా. చాలామంది తండ్రులు మరి వేరే దురలవాట్లకు ఇదైపోయి పిల్లలతో సమయమే గడపరు. అది దౌర్భాగ్యం మరి. అదే విధంగా హి ఈస్ ఎ గుడ్ టీచర్. తండ్రి దేవుని వాక్యమును మరి పిల్లలకు నీతి మార్గంలో బోధించాలి. హి ఈస్ ఎ బాలుడు నడువవలసిన మార్గమును అతనికి శిక్షణ చేయము. యు షుడ్ ఎడ్యుకేట్ దెమ్, టీచ్ దెమ్. హెచ్ అంటే హంబుల్, అంటే వినయము కలిగిన తండ్రి తన పిల్లలకు క్రీస్తు స్వభావమును ప్రతిబింబిస్తాడు. మరి స్త్రీలు ఏమి కోపం తెచ్చుకోదు కానీ స్త్రీలకు ఒక్కొక్కసారి ఎక్కువగా కోపం ఉంటూ ఉంటుంది. పిల్లల్ని చేసుకుంటూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వెంటనే తండ్రి దగ్గరికి వస్తారు. తండ్రి ఎంతో వినయం కలిగిన మనస్తత్వాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరు వారి మీద కోపంగా ఉంటే మరొకరు దాన్ని బ్యాలెన్స్ చేయాలి, అది సైకలాజికల్గా. అందుకని వినయ మనస్సు కలవారై ఉండుడి. తండ్రులకు ఉన్నంత వినయము, అంత పేషెన్స్ తల్లికి ఒక్కొక్కసారి ఉండదు. అందుకనే ఎక్కువ మంది పిల్లలు ఒక్కోసారి ఏమన్నా గొడవ వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు అసలు తండ్రినే ఫేస్ చేయలేరు. అది డిఫరెంట్ సెటప్. తల్లిని తప్పితే తండ్రి దగ్గరికి అసలు వెళ్ళలేరు. కానీ మరి తండ్రి దగ్గర చాలామంది ఈజీగా అటాచ్ అయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎంకరేజర్. తండ్రి తన పిల్లలను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించవలెను. తండ్రులారా మీ పిల్లలను రెచ్చగొట్టకుడి, వారు నిరుత్సాహపడుదురు. ఒకరినొకడు ఆదరించుకొనుడి, బలపరచుకొనుడి. నేను చాలామంది ఈ తల్లుల్ని చూశాను. దయతో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. చాలామంది బిడ్డల్ని తల్లులు నువ్వు ఖచ్చితంగా ఇది చదవాలి అని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిరుచి ఏంటో అర్థం చేసుకోరు. ఇంకా కొన్ని కేసుల్లో సూసైడ్ కూడా చేసుకున్నారు బిడ్డలు. ఎందుకంటే నువ్వు ఇది చదవకపోతే వేస్ట్ అని చెప్పినప్పుడు వారికి మెడికల్ సీట్ రాకపోతే వారు సూసైడ్ చేసుకున్నారు. అంత కాకుండా ఎంకరేజ్ చేయాలి వారిని. ఓకే, నో ప్రాబ్లం. దీనికంటే ఇంకా మంచి చదువు చదువుదు కానీ ఫెయిల్ అయిపోయావా పర్వాలేదు, మరలా ట్రై చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చక్కగా మంచి ఆదరణ వాక్యాలు చెప్పాలి. కానీ నువ్వు ఇది రాయలేదు, నువ్వు చేయలేదు, పక్క వాళ్ళకి వచ్చింది నీకు రాలేదు, ఈ కంపారిజన్ చేయకూడదు. దేవుడు మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ ఒకటిగా చేయలేదు. ఇన్ని కోట్ల మంది ఉన్న ప్రపంచంలో ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావు. అటువంటి పరిస్థితుల్లో నీవు వేరే వాళ్ళతో నీ పిల్లల్ని ఎప్పుడూ కూడా కంపేర్ చేసి మాట్లాడకూడదు. ఇట్ ఈస్ ఫర్బిడెన్ నా దృష్టిలో. ఎందుకంటే దే ఆర్ యునిక్స్. నీ పిల్లలు అంతే. వారిని చక్కగా మీరు ఎంకరేజ్ చేయాలి కానీ వారిని మనస్సుని నొప్పించేటట్టుగా మాట్లాడకూడదు. ఈ రోజున అస్సలు పిల్లలు కొంచెం టీనేజ్లో ఉన్న పిల్లల్ని ఏమన్నా అంటే గట్టిగా వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి తండ్రులారా మీ పిల్లలను రెచ్చగొట్టకూడదు. రెస్పాన్సిబుల్, ద హోల్ రెస్పాన్సిబిలిటీ. తండ్రి తన కుటుంబం యొక్క ఆధ్యాత్మిక, భావోద్వేగ, భౌతిక అవసరములను బాధ్యతగా చూసుకోవాలి. స్పిరిచువల్గా లీడ్ చేయాలి. వారికి ఉన్న ఎమోషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేయాలి. సేఫ్టీ చూసుకోవాలి. ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ. వారికి ఉన్న ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సరిగా చదువుకుంటున్నాడా, తన వారిని పోషింపని వాడు విశ్వాసమును విసర్జించిన వాడే అని తిమోతి పత్రికలో ఉంది. అందుచేత మరి తండ్రి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వారికి చక్కటి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. తల్లి దాన్ని వండుతుంది కానీ ముందు తండ్రి తీసుకురావాలి కదా. సో ఏ ఫాదర్ షుడ్ సీ దట్ హీ షుడ్ ఫీడ్ హిస్ చిల్డ్రన్ విత్ న్యూట్రిషియస్ ఫుడ్. ఆ విధంగా మరి తల్లి బాధ్యత ఉంటుంది కానీ ముఖ్యంగా తండ్రి ఇవన్నీ భరించాలి, చెయ్యాలి. అయితే తండ్రి ఎక్కడ హైలైట్ అవ్వడు, తల్లే హైలైట్ అవుతుంది. కానీ
తండ్రి ఎక్కడా కూడా హైలైట్ అవ్వడు. ఎందుకంటే ఇవన్నిట్లతోటి హంబుల్‌గా, వినయంగా ఉంటాడు. తల్లి ఒక్కొక్కసారి ఈ వుమెన్ డామినేషన్ ఉన్న ఫ్యామిలీస్‌లో తల్లి రెచ్చిపోయి అన్నీ చెప్తుంటే, తండ్రి ఎంతో వినయం కలిగి కామ్‌గా తన పనేదో తను చేసుకుంటా ఉంటాడు. తనెక్కడ గొప్పల కోసం పోడు. పిల్లల మీద అరవడు. ఈ విధంగా తండ్రి యొక్క ఈ పోర్షన్ పిల్లల్ని నొప్పించుకోకుండా, వారిని చక్కగా మరి ఎడ్యుకేట్ చేయటంలో తండ్రి యొక్క పాత్ర చాలా ఉంటుంది. అంతేగాని పిల్లలు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని హర్ట్ చేయకూడదు. వారిని ఒక తండ్రిలా లాలించాలి. తండ్రిలా లాలింతును అని ఓ పాటుంది మనకి. మనందరికీ ఒక్కరే తండ్రి. నేనెక్కువ సార్లు చెప్తూ ఉంటాను. ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అనొద్దు. మనం మన తండ్రిల్ని అవమానపరిచినోళ్ళవుతాం. మన ఒక్కళ్ళకి పరమ తండ్రి దేవుడు మనకు ఉన్నాడు. పరలోకమందున మా తండ్రి అని చెప్తున్నాము. మళ్ళా ఇంకొక తండ్రిని ఎందుకు పెడతారు మీరు మధ్యలో? ఈ రోజున సంఘాలన్నిటిలో ఇదే జరుగుతుంది. డోంట్ కీప్ ఎనీ పర్సన్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. దెర్ ఈస్ ఎ పర్టిక్యులర్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. పరమ తండ్రి అని మనం సంబోధిస్తున్నాము. మధ్యలో వేరే తండ్రిని ఎవరిని ఇంట్రడ్యూస్ చేయొద్దు దయచేసి. ఇది గమనించుకోవాలి మనం. ఓకే. ఇది మరి ఫాదర్స్ డే గురించిన బ్రీఫ్ మెసేజ్ లేదా బ్రీఫ్ కొన్ని నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్తే, ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క ప్రేమ, ద ప్యాషన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. అలా అదే విధంగా పరివర్తన. ఆహ్, ఇది మరి మీకా గ్రంథం, అదేవిధంగా అపోస్తుల కార్యాలు, లూకా సువార్త. మీకా గ్రంథంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యంబు మనదగును అని దేవుని యొక్క ప్రేమను సూచిస్తున్నారు. అపోస్తుల కార్యాల్లో సౌలు పౌలుగా మారాడు. పరివర్తన చెందాడు. హి చేంజ్డ్. మత మార్పిడి కాదిది. తెలియనోళ్ళు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మత మార్పిడి అంటారు. అతడు తెలుసుకొని పరివర్తన చెందాడు. హి చేంజ్డ్ హిమ్సెల్ఫ్. అతన్నెవరు బలవంత పెట్టలేదు. లూకా సువార్తలో కూడా మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పబడింది. తప్పిపోయిన కుమారుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. తన ధనాన్నంతటిని దుర్వినియోగం చేశాడు. తర్వాత పరివర్తన చెందాడు. నేను నా తండ్రి ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ అనేక మంది చక్కగా వారు భోజనాలు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళలో ఒకడిగా జాయిన్ అయిపోయి, అక్కడ అయితే నాకు ఫుడ్ అన్నా దొరుకుతది. ఇక్కడ పందుల పూట తినటం ఎందుకని పరివర్తన చెందాడు. ఆ పరివర్తన చెంది ఇంటికి వస్తుండగా తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదో మరి ఫాదర్స్ డే రోజున మనం గమనించుకోవచ్చు. తండ్రి కుమారుని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ కుమారుడు ఎంత భయంకరమైన వాసనతో చిరిగిపోయిన బట్టలతోటుంటే, అతన్ని గట్టిగా పట్టుకొని కౌగిలించుకుని, మెడ మీద ముద్దు పెట్టుకొని, అతన్ని సాగరంగా ఇంటికి తీసుకొని వచ్చి, "క్రొవ్విన దూడను వధించండి. నా కుమారుడు తిరిగి వచ్చాడు" అని ఎంతో సంతోషించాడు. ఒక్క పాపి ఈ లోకంలో రక్షించబడితే, మరి ఎంతో దేవుని దూతలు పరలోక రాజ్యంలో ఎంతో ఆహ్, మరి సంతోషిస్తారు. ఎంతో వారు ఆనందిస్తారు. గీతములు పాడుతారు. ఈ విధంగా మరి ఆహ్, దేవుడు ఒక్క పాపి విషయంలో ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్తే దేవుని ప్రేమ మన మీదకి వస్తుంది. ఇక్కడ సౌలు పౌలుగా మారాడు. పరివర్తన చెందాడు. లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడు గురించి మరి మనము చూ చూడగలము. ఈ విధంగా మీకా గ్రంథంలో 7వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో తమ స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి
వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు. చాలామంది ఏదైనా చేస్తుంటే మనకి రావాల్సిన జీతం కోసం మనం క్యాషియర్ దగ్గరికెళ్తే ఆడే వాడు జేబులో సొమ్ము ఇచ్చినట్టుగా మొఖం చాలా రోతగా పెట్టుకుని డబ్బులిస్తూ ఉంటారు. దేవుడు మన ఎడల కనికరం చూపించడానికి ఎంత సంతోషిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తే ఆయనకి నిరంతరం ఎప్పుడు కోపం ఉంచడు. మనం ఏదైనా తప్పు చేశామనేసి మన మీద కక్ష పెట్టేసి మనం నాశనం అయిపోయేటట్టు చేయడు ఎప్పుడు. కనికరం చూపించటానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. దిస్ వీ హ్యావ్ టు లెర్న్. మనము క్రీస్తుని పోలి నడుచుకుంటాం అంటే కనికరం చూపుడు యందు మనం సంతోషించే వాళ్ళంగా ఉండాలి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. అగాధములలో అంటే డీప్ సీ, లోతైన జలముల్లోకి అవన్నిటిని పంపించేస్తున్నాయి. అంటే ఇంకా పైకి అసలు తేలకోకుండా, అంటే మన దోషాల్ని టోటల్‌గా మరి ఎరేస్ చేసేస్తున్నాడు దేవుడు. మన మీద జాలి పడుతున్నాడు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతువు. మరి అబ్రహాం తోటి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను, నీ బిడ్డలను ఇస్కరేణులంతటిగా నేను ఆశీర్వదిస్తున్నాను. నీ తరతరములు, నీ బిడ్డలందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. 1000 తరములు. ఆ 1000వ తరంలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఆ దీవెనలన్నీ, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మరి మనకి వస్తున్నాయని మనం గమనించుకోవచ్చు. దేవుని యొక్క ప్రేమను గూర్చిన సత్యాలు చూస్తే ఆయన వంటి దేవుడు మరొకడు లేడు. నీ వంటి దేవుడు నాకెవరు లేరయ్యా అని మనం పాడుతూ ఉంటాం. ఆయన దోషమును క్షమించును. మనం ఎప్పుడు దోషాలు చేస్తానే ఉంటాయి. కానీ ఆయన క్షమించి మళ్ళీ నేను గుర్తు చేసుకోను అని చెప్తున్నారు ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో. తన ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు ఆయన వారి అతిక్రమమును చూచి చూడక ఉండును. పశ్చాత్తాపడితే చాలు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయం. నువ్వు కానుకలు ఎంత ఇచ్చావు, ఏం చేసావు అనేది కాదు దేవుడు చూసేది. ఎంత నీ మనస్సు ఎంత విరిగి నలిగినటువంటిది, ఎంత పశ్చాత్తాపడ్డావు అనేది దేవుడు చూచి నీ అతిక్రమాలను గురించి ఆయన చూసి చూడనట్టు వదిలేస్తాడు. ఆయన కోపమును ఎల్లకాలము ఉంచుకొనడు. ఆయన కనికరమును బట్టి ఆనందించును. ఆయనకు విధేయులై ఆయనను ఆశ్రయించు వారి వైపు ఆయన మరల తిరుగును. ఒకవేళ మనకు దూరం అయిపోయినా ఆయనకి విధేయత కలిగి ఉన్నట్టు ఉంటే ఆయన వారి వైపు మరలా తిరుగుతారు. ఎందుకంటే ఎన్నోసార్లు ఇశ్రాయేలీలు మరి ఆయనకు విరోధంగా ఉన్నప్పుడు వారిని వేరే రాజులకు దేవుడు అప్పగించాడు. అక్కడ మరలా వారు పరివర్తన చెంది పశ్చాత్తాపడి మేమిలా ఇబ్బంది పడుతున్నాము అని దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఎడల కనికరం చూపి ఈసారి మీరు యుద్ధం చేయండి, మీకు గెలిపిస్తాను, ఈసారి గెలుపు మీదే అని ఆయన మరి వారికి పశ్చాత్తాపపడు వారి మీద ఆయన కరుణ చూపును. ఆయన పాపములను అణిచివేసి క్షమించును. ఒకవేళ సైతాను మనల్ని ఊరులతో లేయర్ బై లేయర్, ఒక లేయర్ నుంచి వద్దామంటే ఇంకో లేయర్ అలాగా లేవలేనంత భయంకరంగా ఉరుల్లో బంధించేసి ఉంచితే ఆ పాపాలన్నిటిని అణిచివేసి మనల్ని క్షమించి దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. ఒప్పుకొనిన పాపములన్నిటినీ ఆయన సముద్రపు అఖాతం అంటే డీప్, అందులో పడవేను అంటే క్లోజ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తాను ప్రమాణము చేసిన ఆ సత్యమును, కనికరాన్ని ఆయన నెరవేర్చును. హీ విల్ ఫుల్ఫిల్ దట్ వన్.
ఈ విధంగా మనం మరి దేవుని యొక్క ప్రేమ, ఈ దినం మన టైటిల్ ప్రేమ పరివర్తన. ఇక్కడ ప్రేమ చూపించాడు దేవుడు. రెండవది పరివర్తన. వాట్ కైండ్ ఆఫ్ రెసిప్రొకేషన్ వి ఆర్ షోయింగ్ టువర్డ్స్ గాడ్. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 18 వచనాలు. ఇవన్నీ నేను ఈసారి రాయలేదు. ఇక్కడ మరి మనం చూస్తే 9వ అధ్యాయం 2వ వచనంలో, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఎవరు? ఇతను సౌలు. నేను ఈ విధంగా చేస్తాను అని. ఇది మనం చూస్తే ఇక్కడ యోధా కింగ్డమ్ ఆఫ్ ఇది చూడండి, యోధా రాజులు ఇశ్రాయేలీల రాజ్యం 2 భాగాల కింద విడిపోయింది. 10 మంది 10 గోత్రాల వారు ఒకటి, 2 గోత్రాల వారు ఒకటి. యోధా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం. మీరు పాత నిబంధనలో చూస్తే ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇక్కడ మరి ఈ సౌలు యెరూషలేము నుంచి ఇక్కడికి చూడండి, మీరు ఒకసారి చూస్తే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం. ఇక్కడ మీరు చూస్తే ఇది దమస్కు, ఈ పైన లెబనాన్ ఉంది, ఇది సిరియా ఉంది రైట్ సైడ్. మరి ఇది భాషను, ఇది అమ్మోన్. అమ్మోన్ అంటే ఇప్పుడు అమ్మాన్ అని పిలిచే జోర్డాన్ యొక్క క్యాపిటల్ ఇది. ఇది మోయాబు, మోయాబు కొండ. ఇవన్నీ మరి ఇది వచ్చి కర్మేలు కొండ. ఈ విధంగా మెగిద్దో. ఈ యెరూషలేము నుంచి ఇది సిరియాలోని మరి దమస్కస్ అనబడిన ఇక్కడికి సౌలు వెళ్తూ, నాకు చూడండి ఇక్కడ మనం పౌలు యొక్క పరివర్తన చూస్తే, పౌలు యొక్క మార్పు ఇశ్రాయేలులో దేవుని వ్యవహారముల్లో ఒక గొప్ప మలుపు. ఎందుకంటే దేవుడు తన కుమారుని పంపించాడు, మనం నశించిపోకుండా మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ అనుగ్రహించిన తర్వాత మరి సంఘాన్ని ఏర్పరిచాడు. ఆది క్రైస్తవ సంఘం పెంతెకొస్తది నాన్న. ఇప్పుడు ప్రపంచ సువార్త ప్రకటించబడాలి. అందుచేత ప్రపంచ సువార్త ప్రకటన కొరకు ఆయన రూపొందించిన కార్యక్రమం అంతా ఈ అసాధారణ వ్యక్తిపై ఆధారపడి ఉంది. ఇదొక గొప్ప టర్నింగ్ పాయింట్. 12 మంది శిష్యులకి ఆయన 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరి వరల్డ్ ఎవాంజలిజం కోసం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్నారు. మనము సత్యవాక్యమును సరిగ్గా విభజించాలనుకుంటే అపోస్తల కార్యముల గ్రంథంలో పేతురు మరియు పౌలు 2 వేర్వేరు పరిచర్యలకు ప్రాతినిధ్యం వహించరని మనం గుర్తుంచుకున్న వాళ్ళం. ఈ వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో పేతురు చాలా ప్రాతినిధ్యం వహించాడు, లీడర్ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పౌలు, వీళ్ళిద్దరూ వేర్వేరు పరిచర్యల్లో ప్రాతినిధ్యం వహించారు. ఎలా ప్రాతినిధ్యం వహించారంటే మనం చూస్తే పేతురు 12 మంది అపోస్తలుల్లో ఒకడు. ఈజ్ వన్ ఆఫ్ ద 12 డిసైపుల్స్. పౌలు గారు 12 మంది నుండి వేరుగా అపోస్తలుడని పిలువబడ్డాడు. ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. 12 మందిలో ఒకడు కాడు, కానీ వారి నుండి వేరుగా అపోస్తలుడు అని పిలువబడ్డాడు. పేతురు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఉన్నాడు. పౌలు గారు అంతియొకయను కేంద్రంగా చేసుకున్నాడు. అంటే పేతురు గారు ఎంతసేపు క్యాస్ట్ ఫీలింగ్లని యూదులకు మాత్రమే అని సువార్త ప్రకటించడం కేంద్రంగా పెట్టుకున్నాడు. అయితే పౌలు గారు అన్యులకు సువార్త ప్రకటించటానికి కింద ఇచ్చారు కదా, అన్యజనులకు పరిచర్య. పేతురు ఇశ్రాయేలీయులకు ప్రధానంగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు అనమాట. మనవాడు అని అంటారు చూసారా, అలాగా పేతురు యూదులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు.
పౌలు గారు గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, రోమియుడని లేదని అన్యజనులకు ఎక్కువగా పరిచయం చేశాడు. పేతురుకి క్రీస్తు ద్వారా భూమి మీదకు పిలువబడినవాడు. పేతురు చేపలు పట్టుకునంటే భూమి మీద యేసు ప్రభు కమ్ అండ్ ఫాలో మీ, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని పిలిచి మరి తనకు ట్రైనింగ్ ఇచ్చి, నీవు కేఫా అనబడదువు అనగా రాయి మీద నేను ఈ సంఘాన్ని కడతానని ఈ సంఘం యొక్క బాధ్యతలు పేతురికి అప్పగించారు. అయితే పౌలుకు క్రీస్తు ద్వారా పరలోకం నుండి పిలువబడ్డాడు. ఇక్కడ మన ఇంటి పక్కోడు రమ్మంటే సవా మనం వెళ్దామని బయలుదేరతాం. కానీ ఎక్కడి నుంచో మనకి ఇన్విటేషన్ వస్తే అది వేరే సంగతి. పేతురికి భూమి మీద యేసు ప్రభు ఫిజికల్గా ఉన్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు పిలువబడ్డాడు. పేతురు రా నన్ను వెంబడించు అన్నాడు. కానీ ఇక్కడ పౌలు గారిని పరలోకం నుంచి డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి పౌలు గారు పిలువబడ్డాడు. ఎంత పవర్ఫుల్ చూడండి. పేతురు భూమి మీద క్రీస్తు మహిమను చూచినవాడు. పౌలు గారు పరలోకంలో క్రీస్తు మహిమను చూచినవాడు. మామూలుగా కాదు, పరలోకం నుంచి. ఎలా అంటే చూద్దాం చూడండి. క్రైస్తవులు అనేకులు ఈ ఇద్దరి యొక్క పరిచర్యల గురించి తికమకపడి మరి స్థానిక సంఘాన్ని రాజ్య సత్యము మరియు సంఘ సత్యము అని రెండింటి కలయికగా వాళ్ళు మార్చేస్తున్నారు. పౌలు వచ్చి స్థానిక సంఘమునకు దేవుని ప్రతినిధి. మరి మొదట పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళి అక్కడ వాడిని పట్టుకున్నప్పుడు వాడి కాళ్ళు సరయ్యి అక్కడి నుంచి వారి పరిచర్య ప్రారంభించారు. పౌలు గారు తర్వాత స్థానిక సంఘం, లోకల్ చర్చ్, ఇట్స్ నాట్ యూనివర్సల్. పేతురు గారు వచ్చి ఆది క్రైస్తవ సంఘం, యూనివర్సల్ చర్చ్. అందుకనే పేతురు గారు కూడా ఈ స్థానిక సంఘానికి దేవుని యొక్క ప్రతినిధి పౌలు గారు అని పేతురు కూడా ఒప్పుకున్నాడు. చూద్దాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మనము మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. తనకు అనుగ్రహించండి. ఎవరిచ్చారు? పరలోకం నుంచి ప్రభు తనకు అనుగ్రహించిన ఆ జ్ఞానం చొప్పున ఇది మీకు వ్రాసి ఉన్నాడు. ఏంటంటే వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దే ఆర్ మిస్లీడింగ్, మిస్యూజింగ్. ఆ విధంగా మరి పేతురు గారు కూడా పౌలు గారి గురించిన ఆ జ్ఞానాన్ని అంగీకరిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యాలు మొదటి 7 అధ్యాయాల్లో ఉన్న స్థానిక సంఘపు ఆచారాలను అనుసరించి పౌలు ద్వారా దేవుడు సంఘమునకు ఇచ్చిన సూచనలను విస్మరించటం, వాక్యమునకు అవిధేయత చూపటమే. మనం మొదటి 4 క్రొత్త నిబంధనలో 4 సువార్తలు యేసు ప్రభుని యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవిత చరిత్ర అన్ని వివరిస్తాయి. అపోస్తల కార్యముల్లో అపోస్తలులు చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు ఇవి వివరించబడి ఆ తదుపరి పత్రికలన్నిటిలో కూడా మరి స్థానిక సంఘపు ఆచారములను అనుసరించి పౌలు ద్వారా సంఘమునకు దేవుడిచ్చిన సూచనలు మనం చూస్తే రోమా పత్రిక దగ్గర నుంచి ఆ పత్రికలన్నీ కూడా పౌలు గారు ఆయా సంఘాలని ఉద్దేశించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఈరోజు చర్చిల్లో చూస్తే ప్రతి చోట ప్రాబ్లమే. కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరినొకరు తోసుకుంటున్నారు. చాలా దుఃఖకరమైన విషయం. ఆధ్యాత్మిక విలువలు లేవు, ప్రేమలు లేవు, దేవుని ప్రేమ లేదు, రిఫ్లెక్ట్ చేయట్లేదు, పరివర్తన రావట్లేదు వారిలో. పౌలు గారు కూడా ఒకప్పుడు గొప్ప హింసకుడు, అనేక మంది క్రైస్తవులను చంపేసినాడు.
అయితే పౌలుకు పరివర్తన వచ్చిన తర్వాత, సౌలు పౌలు అయిన తర్వాత మరి సంఘమునకు దేవుడు ఇచ్చిన సూచనలు, ఆయన వాక్యం ద్వారా ఇచ్చినయి, వాటికి అవిధేయత చూపడం, మరి అయి మనం ఫాలో కా అవ్వకపోతే అవిధేయత చూపటమే. పౌలు ద్వారా వెల్లడి చేయబడిన దేవుని నూతన ప్రణాళికను పేతురు గారు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయెను. అందుచేత అతనికి మరింతగా బోధించవలసి వచ్చెను. ఇది గలతీ పత్రికలో 2వ అధ్యాయం మొదటి 21 వచనాల్లో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఆహ్, పేతురు గారు యేసు ప్రభుతో ఉండి పరిచర్య చేసి వచ్చినాడు. సో, ఆ రోజుల్లో ఆది క్రైస్తవ సంఘంలో ఏది చెప్పాలన్నా పేతురు గారు చెప్పింది కన్ఫర్ము. ఎందుకంటే డైరెక్ట్‌గా యేసు ప్రభుతో కలిసి పనిచేసిన శిష్యుడు అని ఒక ఫాలోయింగ్ పేతురు గారికి ఉండేది. అయితే దేవుని యొక్క నూతన ప్రణాళిక పౌలు గారి ద్వారా మరి దేవుడు అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడని. ఎందుకంటే పౌలు గారు హైలీ ఎడ్యుకేటెడ్ స్కాలర్. పేతురు గారు అంత ఎడ్యుకేటెడ్ కాదు. అందుచేత దేవుని యొక్క ఆ నూతన ప్రణాళికను పేతురు గారు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు పేతురుకి కూడా అది బోధించవలసి వచ్చింది. అప్పట్లో సంఘస్థులు, ఆది క్రైస్తవ సంఘస్థులు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, డౌట్ వచ్చినా అది ఫైనల్‌గా పేతురు గారు చెప్పితేనే నమ్మేవారు. పౌలు గారు చెప్పినా కొంతమంది నమ్మేవారు కాదు. ఎందుకంటే పౌలు గారు తర్వాత వచ్చాడు. యేసు ప్రభుతోటి అనుభవం లేదు అని. కానీ పౌలు గారి యొక్క దేవుని మహిమను పరలోకంలో చూచిన వ్యక్తి పౌలు గారు. ఇక్కడ మనం చూస్తే సౌలు ఎవరు అసల? ఫ్రమ్ వేర్ హీ కేమ్, వాట్ ఈస్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ అని చూస్తే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, అంటే పరివర్తన చెందిన తర్వాత సౌలు పౌలు అయ్యాడు. సో, సౌలు గారు ఒక సంపన్నమైన నగరమైన తార్సులో జన్మించాడు. మంచి సిటీ, వెల్తీ సిటీలో జన్మించాడు. అపోస్తల కార్యాల్లో ఉంది, ఇయన్నీ రిఫరెన్స్‌లు రాశాను. బేసిక్‌గా యాస్ పర్ సిటిజన్ రోమన్ పౌరుడు. రోమా పౌరసత్వం ఉంది అతనికి. గ్రీకులో పండితుడు. హి ఈస్ ఎ స్కాలర్. గమలియేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా వడపోసి నేర్చుకున్న గ్రీకు పండితుడు. అదేవిధంగా యూదులలో కూడా పండితుడు. యూదు పండితుడు. హి ఈస్ ఎ జ్యూ. బట్ సిటిజన్‌షిప్ వచ్చి రోమన్ సిటిజన్‌షిప్. ఇప్పుడు మనకు కూడా ఇండియన్స్ చాలామంది అమెరికాలోను, యూకేలో ఉంటే ఆ సిటిజన్‌షిప్ తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వారు ఇండియన్స్ బేసిక్‌గా. అలాగా ఇతడు యూదుడు, కానీ రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. తాను మంచి గమనము కలిగిన వాడు. ఈజ్ వెల్ క్యారెక్టరైజ్డ్ పర్సన్. అంటే మంచిగా బిహేవ్ చేయటం, ఇవన్నీ ఈజ్ హ్యావింగ్ గుడ్ పర్సనాలిటీ అనమాట. ఒక ఫరిసైయుడు. హి ఈజ్ ఎ ఫారిసీ. ఫరిసైయుడు ఇతను. దానికి డీటెయిల్స్ నేను రాశానక్కడ. సన్‌హెడ్రిన్ సభలో ఇతను సభ్యుడు. సన్‌హెడ్రిన్ సభలో సుమారుగా 70 మంది ఉంటారు. మిగిలిన ఇద్దరు కూడా ఉంటారు. 72 మంది టోటల్. అందులో ఆ 70 మంది ఏ లో ఈయన కూడా ఒక సభ్యుడు. పౌలు గారు, సౌలు. అయితే సౌలు మరియు ప్రభు. హౌ పౌలుగా ఎలా మారాడు? ప్రభుతోటి ఎలా కాంటాక్ట్ అయ్యాడు? ఇవి ఇప్పుడు మనలో కూడా చాలామంది మేము కాన్వర్ట్స్ అండి అంటారు. అంటే వారు దేవునిని ఎరగక మునుపు అన్యులుగా ఉన్నప్పుడు దేవునిని ఏ విధంగా ఎరిగారు? దేవుడిని ఎరిగిన తర్వాత వారి జీవితం ఏ విధంగా మారింది అని వారి యొక్క టెస్టిమోనీ చెప్తా ఉంటారు. వారి టెస్టిమోనీయే ఒక గొప్ప రక్షణ సువార్త మనకి. ఇక్కడ మరి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూస్తే పౌలు యొక్క మార్పు పూర్తిగా దేవుని కృప వలన కలిగినది. ఎందుకంటే అతడు చేస్తున్న హత్యాకాండలో దేవుడు అకస్మాత్తుగా అతనికి
అబ్స్ట్రక్షన్ కలిగించాడు, అంతరాయం కలిగించాడు. తన కృప ద్వారా దేవుడు అతనిని ఒక నూతన వ్యక్తిగా మార్చాడు. సైతాన్ ఎప్పుడూ కూడా టార్గెట్ చేసేది ఎవరినంటే పాస్టర్‌లని, సంఘ పెద్దల్ని. బాగా కొట్టుకోండిరా మీరు, బాగా అరుచుకోండి, సంఘంలో పాలిటిక్స్ చేయండి, సంఘాన్ని విడదీసేసుకోండి అని వాడు పాలిటిక్స్‌లో చేస్తుంటాడు. అయితే దేవుడు వారందరికంటే అతీతమైన వ్యక్తులు ఎవరున్నారో వారిని పట్టుకుంటాడు. చూడండి, ముస్లిమ్స్‌లో బాగా పెద్దవాళ్ళని మార్పు చేస్తాడు. ఎందుకంటే ఒక్కడి వలన అనేక మంది మార్పు చెందేటట్టు లోకమంతా అతని వైపు చూసేటట్టు అటువంటి వ్యక్తుల్ని మారుస్తాడు. అత్యున్నత పొజిషన్‌లో ఉన్న వ్యక్తుల్ని దేవుడు పట్టుకుంటాడు, మారుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ పౌలు అనేవారు సౌలు క్రైస్తవులందరినీ హత్య చేసేవాడుగా ఉన్నాడు. అయితే ఒకరోజు సడెన్‌గా అంతరాయం కలిగించాడు దేవుడు. తన కృప ద్వారా అతన్ని ఒక నూతన టోటల్ చేంజ్డ్. ఇక్కడ సంఘంలో యూదులు మరియు అన్యజనులతో కూడిన ఒకే శరీరం అయినట్లే పౌలు కూడా యూదులు మరియు అన్యజనులతో సంబంధములు కలిగిన ఒకే వ్యక్తి. అతడు పుట్టుకతో యూదుడు, కానీ పౌరసత్వం రీత్యా అన్యజనుడు. గమనించారు కదా మీరు? పుట్టుకతో యూదుడు. మేము కూడా పుట్టుక క్రైస్తవులమండి అని చెప్తూ ఉంటారు. కానీ మన అలవాట్లన్నీ వేరేగా అయిపోయినాయి అన్నట్టుగా అతడు పుట్టుకతో యూదుడు, కానీ పౌరసత్వం రీత్యా అన్యజనుడు, రోమీయుడు పౌరసత్వం. రోమీయుడు అంటే వారు రోమా దేవతలని ఆటిల్ని పూజించేవాడు. కాబట్టి సంఘంలో యూదులున్నారు, అన్యజనులు ఉన్నారు. మనమంతా ఒక్క శరీరమై ఉన్నాము అని చెప్తుంటాం. ఆ విధంగా మరి సంఘం యొక్క సందేశాన్ని అనగా దేవుడు అనాది యుగముల నుండి రహస్యముగా ఉంచిన ఈ మర్మమును ప్రకటించటానికి అతడు దేవునిచే ఎన్నుకొనబడిన సేవకుడు. చూడండి, ఒకసారి మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. ఇక్కడ అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈజ్ ఎ చోజన్ ఐటమ్, చోజన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మీ. నేను ఏర్పరచుకొనిన సాధనం అని దేవుడే చెప్తున్నాడు. యూదులు మరియు అన్యజనులు ఇద్దరితో బైలింగ్వల్ అంటారు. అంటే ఈ భాష మాట్లాడగలరు, ఆ భాష మాట్లాడగలరు. అలా పౌలు గారు బేసిక్‌గా ఆయన యూదుడు, అయితే అన్యుడుగా ఉన్నాడు. ఎందుకంటే పౌరసత్వం రోమీయుడు కాబట్టి. కాబట్టి ఇటు యూదులతో నేను యూదుడినని చెప్పగలను. ఇటు అన్యులతో నేను అన్యుల్లాంటి వాడినే అని సహవాసము కలిగి పాత నిబంధన లేఖనములతో పాటు గ్రీకు తత్వశాస్త్రములు మరియు రోమా చట్టములలో శిక్షణ పొందినందున ఇటు రోమా చట్టాలు తెలుసు, గ్రీకు తత్వశాస్త్రం ఫిలాసఫీ తెలుసు, మరి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా బాగా స్టడీ చేశాడు గమలియేలు దగ్గర, ధర్మశాస్త్ర పారంగతుడు. ఇవన్నీ చేసి క్రీస్తులో యూదులకు మరియు అన్యజనులకు మధ్య ఉన్న ఆ భేదము లేదనే ఈ నూతన సందేశాన్ని ఇవ్వటానికి పౌలు ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి, యూదులకు అన్యులకు ఉన్న ఆ మధ్య గోడను, బ్యారియర్, దాన్ని తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ భేదాన్ని తీసివేయటంలో పౌలు గారి యొక్క పాత్ర ఇంత అంతా కాదు, చాలా ఆదర్శవంతమైన వ్యక్తి. ఈ విషయానికి పౌలు యొక్క పరివర్తన అనుభవాన్ని మనం
ఈ క్రింద గ్రహించగలం. ఎలా అంటే అతడు ఒక వెలుగును చూచెను, అతడు ఒక స్వరమును వినెను, అతడు ఒక పిలుపుకు విధేయత చూపాడు. ఏమనంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మరి 3వ వచనం చూస్తే, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆ వెలుగును చూచాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట, ఆ స్వరాన్ని విన్నాడు. సంబడి ఈస్ టాకింగ్ టు హిమ్. ఎవరు నువ్వు, ఎవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఆ పిలుపుకు, ప్రభు చెప్పిన ఆ పిలుపుకు విధేయత చూపాడు. ఇక్కడ 3 అంశాలు, 3 ఐటమ్స్. వెలుగు చూచాడు, స్వరం విన్నాడు, పిలుపుకు విధేయుడు. అంటే వెలుగు చూచాడు, ఆడియో విజువల్. వెలుగు చూచాడు, స్వరం విన్నాడు. నౌ అది యాక్షన్‌లో పెట్టాడు బై షోయింగ్ ఒబీడియన్స్. దానికి విధేయత చూపించడం అనేది యాక్షన్. మనం అన్నీ చేస్తాం కానీ మూడో దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతాం. వింటాము, చూస్తాము కానీ దాన్ని ఆచరించే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ సువార్త వెలుగు తనపై ప్రకాశించే వరకు ప్రతి పాపి చీకటిలోనే ఉండును. పౌలు క్రీస్తు మాట్లాడగా స్పష్టముగా విన్నప్పటికీ అతడు దేవుని వాక్యము ద్వారా ప్రభు స్వరము వినెను. అతనితో ఉన్నవారు శబ్దములు విన్నారు కానీ మాటలు వినలేదు. సౌండ్ వచ్చింది ఏదో, మరి ఏదో డ్రోను హిట్ అయినట్టు, కానీ మాటలు వారు వినలేదు. క్రీస్తు పౌలును ఎంతగా అణకువగా ఉంచాడంటే అతడు శారీరకంగానే కాక హృదయంలో కూడా బాగా మరి పడిపోయాడు. ఎందుకంటే మనం వినయంతో పడిపోతే తప్ప రక్షించబడలేం. కంప్లీట్ మన సమస్తాన్ని ఆయన కొరకు సమర్పించాలి. క్రీస్తు శరీరం ఉనికిలో ఉందనటానికి మరి ఇక్కడ 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి కంప్లీట్. మరొక రుజువు ఏంటంటే, లేకపోతే పౌలు క్రీస్తును ఎలా హింసించగలడు? ఈ రుజువు లేకపోతే అతడు నేల మీద ఎలా పడతాడు? పౌలు క్రీస్తును ఏ విధంగా హింసించగలడు? అతడు విశ్వాసుల మీద చేతులుంచినప్పుడు ఆయన శరీర అవయవముల మీద చేతులుంచెను. మరియు ఇది శరీరమునకు శిరస్సైన క్రీస్తును ప్రభావితం చేసినది. ఈ మధ్య మన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి మరి ఒక కంట్రోలర్ని వేశారు. ఆ కంట్రోలర్ వచ్చి రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను ఈ న్యాయశాస్త్రంలో యేసుక్రీస్తు ఏ విధంగా బోధించాడో అది నేను ఇంప్లిమెంట్ చేయటానికి నా జీవితంలో సమస్తాన్ని నేను సమర్పించి అది నేను ఫాలో అయ్యానని చెప్పాడు. చాలా చక్కగా ఉంది. మనం ఎప్పుడైతే దేవుని ఫాలో అవుతామో దేవుడు మనలోకొస్తాడు. అటువంటి జీవాన్ని చంపడానికి ఎవరికీ అధికారం లేదు. ఆ జీవాన్ని తీసివేయడానికి అధికారం ఎవరిచ్చారు అని సుప్రీం కోర్టులో ఆ యొక్క ఉరి శిక్షను రద్దు చేయటానికి ఎన్నో చేశాడు. ఆయన గురించి చక్కటి వీడియో ఒకటి వచ్చింది. కావస్తే నేను మీకు పెడతాను ఎవరికైనా కావాలన్న వాళ్ళకి. కాబట్టి ఇది శరీరమునకు శిరస్సు అయిన క్రీస్తును ప్రభావితం చేస్తది. మనుష్యులను మీరు మనలో ఆ వెలుగును, సత్క్రియలను ఇతరులకి మనం చూపించినప్పుడు మనము దేవుని మహిమపరచువారంగా ఉంటాం. ఇక్కడ పౌలు మరియు అననీయ
అనగా ది ఇంట్రాక్షన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ పౌలు అయిపోయింది. సౌలుగా ఉండి క్రైస్తవులను అందరినీ హతమార్చేయటానికి పేపర్స్ తీసుకుని దమస్కు వెళ్తున్న సౌలుని దమస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇందాక మ్యాప్ చూపించాను. యెరూషలేమునకు తీసుకుని రావడానికి అతడు యెరూషలేము నుంచి బయలుదేరి దమస్క్కి వెళ్ళాడు. దమస్క్ నుంచి యెరూషలేముకి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకొద్దామని వెళ్తే దమస్క్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను కింద పడిపోయి ఆ, ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఆ, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం విని అప్పుడు అతను మరి యేసు ప్రభు చెప్పినట్టుగా చేశాడు. ఏమని చెప్పాడు ప్రభు? లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. అక్కడ వెళ్ళినప్పుడు 10వ వచనం నుంచి 19 వచనాల్లో పౌలు గారికి అననీయకు ఉన్న ఆ సంభాషణలు, ఆ యాక్టివిటీస్ ఇక్కడ మనకి తెలియజేయబడినాయి. అననీయ తనను దర్శించునని పౌలు ఒక దర్శనములో చూచెను. ముందుగా ఇన్ఫర్మేషన్ పౌలు గారికి తెలిసింది. ఎలా అంటే ఎందుకంటే దేవుడు కార్యము చేసినప్పుడు ఆయన రెండు వైపులా కార్యము చేయను. దయచేసి 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 మీరు ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది వచ్చి అబద్ధ ప్రవక్తల్లోని ముసుగులో నాకు దేవుడు నీతో ఈ విధంగా మాట్లాడమని చెప్పాడు, సంఘంలో ఇది అనౌన్స్ చేయమని చెప్పాడు దేవుడు నాకు అని చెప్తూ ఉంటారు. అందులో ఎంత వరకు రిలయబిలిటీ ఉందనేది మనం చెక్ చేసుకుంటానికి దేవుడు ఎప్పుడూ కూడా రెండు వైపులా కార్యం చేస్తాడు. అనగా వారికి చెప్పింది మనకి ఇక్కడ పౌలు గారికి దర్శనంలో ఎలా చూశాడో అననీయక దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి పౌలు దగ్గరికి వెళ్ళని. అననీయ తనను దర్శిస్తాడని పౌలు దర్శనంలో చూచాడు. ఇది దేవుని కార్యము. ఇప్పుడు దేవుడు నేను పిలుస్తున్నాడు అని ఎవరన్నా మీకు ఒక దైవజనుడు చెప్తే అది దేవుడు ఖచ్చితంగా మీకు కూడా కాపీ పెడతాడు. మీకు కూడా ఆ ఆలాపన తలంపు కలుగుతుంది. మీకు కలక్కోకుండా అతను వచ్చి ఏదో దేవుడు నాకు నిన్ను చూపించాడంటే అది సమంజసం కాదు, నమ్మశక్యం కాదు. అనేక మంది ఈ రోజుల్లో ఆ విధంగా మోసపోతున్నారు. అంచేత మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ అపోస్తుల కార్యంలోనే ఇన్ని క్యారెక్టర్స్ చెప్పాను నేను. మరి పేతురు గారికి ఒకసారి ఆ మిద్దె మీద ఉండి ఆకలేస్తే చతుష్పాద జంతువులు తీసుకో అది ఇది అని చెప్పినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది. దేవుడు చేసిన ఏమన్నా తినొచ్చు అది ఇది అని చెప్పినప్పుడు నీవు అక్కడ లేచి ఆ జైలు అధికారి ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ, ఆ, పేతురు గారు అన్యుడి ఇంటికి వెళ్ళేది ఏంటి నేను అని పేతురు గారు చాలా ఆ, చర్మకారుని ఇంట్లో ఉండి ఆ, మరి అక్కడ ఎవరింటికి వెళ్ళం కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. చెప్తే పేతురు గారు ఆ అన్యుడి ఇంటికి వెళ్ళటం ఏంటి, నేను యూదుణ్ణి అని కొంచెం పౌలు గారికి పేతురికి ఉంది. అయితే అక్కడ కొన్నేళ్ళకి కూడా దేవుడు ఏం చెప్పాడంటే నీ ఇంటికి ఒక మనుషుడు వస్తారు, దైవజనుడు, అతడు నిన్ను వెతకుచున్నాడు, ఇదిగో ముగ్గురు మనుషులు కిందన ఉన్నారని వారికి వీరికి దేవుడు రెండు వైపులా కార్యం చేశాడు, కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉందంటే వన్ సైడ్ కన్ఫర్మేషన్, అవతలది కాదు. మరి ఆ కన్ఫర్మేషన్ ఎలా వస్తుందో నాకు తెలియదు. అందుచేత దేవుడు ఎప్పుడు ఏది చేసినా సరే ఇద్దరికి కాపీ పెడతాడు. ఇక్కడ పౌలు గారు ముందుగానే దర్శనం చూచాడు, అననీయ తన దగ్గరికి వస్తాడని. అననీయ కూడా ఇతడు మరి క్రైస్తవులు హతమార్చేవాడు, ఇతని దగ్గరికి వెళ్ళమంటున్నావు నువ్వు ఏంటి అని. చూడండి 10వ వచనంలో దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సుడైన పౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు.
అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనులు నేను ఏర్పరచుకున్నవాడు. మన దేశంలో కషాయ వస్త్రములు వేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే దేవుడు అలాంటి వాళ్ళలో ఒకళ్ళని ఏర్పరచుకుంటాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు, సిగ్గు వచ్చేటట్టు. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మరి అన్యజనుల పట్ల పౌలుకు ఒక ప్రత్యేక పరిచర్య ఉంటుందని దేవుడు వాగ్దానం చేయటంతో అననీయ కొన్న ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోయి వెంటనే దానికి రిప్లై దొరికింది కాబట్టి ఆ మాటలు ఈ విశ్వాసపాత్రుడైన యూద విశ్వాసుని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. వెంటనే అప్పుడు అననీయ వెళ్ళాడు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా ఇది చెప్పబడింది. అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, ఎప్పుడైతే సహోదరా అని పిలిచాడో అది దేవుని ప్రేమలో మనము సోదరత్వం కలిగి ఉండటం. సహోదర అని పిలిచి 13వ వచనం, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని. ఇంత చక్కటి కమ్యూనికేషన్ దేవుడు ఇద్దరికి ఇస్తున్నాడు. పౌలు యొక్క పరిచర్య ప్రధానముగా చూస్తే అన్యజనులకే. అతను అన్యజనుల కోసం ఏర్పరచుకున్నది దేవుడు. అననీయ వచ్చినప్పుడు పౌలు అప్పటికే రక్షించబడ్డాననే వాస్తవము అననీయ సహోదరుడైన పౌలు బ్రదర్ అని పిలిచేటప్పటికి అలా అయితే నేను రక్షించబడ్డాననే సౌలు అది నిజమైపోయింది. ఆ పలకరించట్లో మనకి కనిపిస్తుంది. 22వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే, కనుక నీవు తడవు చేయటి ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పెను. బాప్తిస్మ అనుభవం కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ వ్రాయబడింది చూసి. ఎందుకంటే నీ పాపములను కడిగి వేసుకొనము అనగానే ఇది తప్పుగా అర్థం చేసుకుని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు చాలామంది. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లేచి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగుకొనుము. ఇక్కడ ఏంటంటే క్రియలు ముఖ్యమైనవి. లేచి గెటప్, ఆయన నామమును ముందుగా పిలిచి ఆయన నామాన్ని అంగీకరించి బాప్తిస్మం ఇచ్చి మీ పాపములు కడుగు. పాపులు దేవుని నామమును పిలిచినప్పుడు వాళ్ళు రక్షించబడతారు. అందుకనే దేవుని నామాన్ని ఎప్పుడైతే పిలుస్తారో వాళ్ళు రక్షించబడతారు. పాపులు వాక్యాన్ని విని క్రీస్తును విశ్వసించి పరిశుద్ధాత్మను పొంది ఆ తర్వాత బాప్తిసం పొందుతారు. అందుకనే లూథరన్ సంఘ ఆరాధనలో నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. అది కొంతమంది రక్షణ ముందు ఏంటి అని దాని మీద తర్జన భర్జన చేసి ట్విస్ట్ చేస్తుంటారు. కానీ వాక్యాన్ని వినండి, విశ్వసించండి, ఆత్మను పొందండి, అప్పుడు బాప్తిస్మము మీరు పొందుదురు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఈ విధంగా మనం చూస్తే మరి ఇక్కడ మీకు నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. అవి నేను రికార్డింగ్లో ఉంచడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే ఇది అందరికీ మరి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఈ రికార్డింగ్ మీరు మాత్రమే చూడవలనని 2 పిక్చర్స్ మీకు ఉంచి తర్వాత మిగిలినవి తీసేస్తాను. ఇది ఈ పిక్చర్లో మీరు చూస్తున్నది నేను దేవుని కృపలో 2007వ సంవత్సరంలో
నేను 2008వ సంవత్సరంలో కుటుంబంతో జోర్డాన్ మరియు సిరియా దేశాలు 2 దేశాలకి మేము వెళ్ళాం. యేసు ప్రభు బాప్తిసం పొందిన జోర్డాన్ ప్రదేశాన్ని దర్శించాము. అదేవిధంగా సిరియాలో మరి ఎక్కడైతే సౌలు గారు సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అని ఆ స్వరం విన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇది అననీయ ఇల్లు. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు కదా! నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ ఏమి చేయవలెను అనేసి. అందుచేత 11వ వచనాలు చూడండి. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను ఇంట తార్సుడైన పౌలు అను వాని కొరకు మరి విచారించుము అని రాయింది. ఇక్కడ సెయింట్ అననియాస్ హౌస్ అని ఉంది. స్ట్రెయిట్ స్ట్రీట్ అంటే తిన్ననిదనబడిన వీధి. ఇది ఆయన ఇంటి ద్వారము. నేను మరి కుటుంబంతో ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాలు చూశాను. అప్పుడు నా కుమార్తె సుమారుగా 1.5 లేదా 2 సంవత్సరాల వయస్సు. అంతకంటే ఎక్కువ లేదు. ఇది తిన్ననిదనబడిన వీధిలో ఇక్కడ అరబిక్‌లో రాసుంది. తిన్ననిదనబడిన వీధి అననీయాస్ హౌస్. ఇక్కడ మరి సౌలు గారు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఆయన బాప్తిసం పొంది ఆ తర్వాత మరి పరిచర్య ప్రారంభించాడు. ఇక్కడితోటి నేను ఇది ఓకే. రికార్డింగ్ కావాలి కాబట్టి సరే ఓకే. నో ప్రాబ్లమ్. ఇది ఆ వీధికి వెళ్ళే దారి. మన సైడు చాలా హైదరాబాద్‌లో గల్లీలు ఉంటాయి చూసారా? ఆ విధంగా మరి ఇది సన్నటి చిన్న వీధి. ఈ వీధిలోకి ట్రాన్స్‌పోర్టేషన్ ఏమీ వెళ్ళవు. ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది తిన్ననిదనబడిన వీధి. ఇక్కడ మరి పౌలు గారికి అననీయ బాప్తిసం ఇచ్చుచున్న ప్రదేశం ఇది. ఆ చేయి పెట్టి బాప్తిసం ఇచ్చాడు. అప్పటి వరకు 3 దినములు అతడు అంధుడై ఉన్నాడు. ఏందంటే ఆ పరివర్తన రావటానికి, అది మ్యారినేట్ అవ్వటానికి, అంటే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వటానికి దేవుడు అతనిని 3 దినములు అతనికి అంధత్వము కలుగజేసి ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అతను మరి బాప్తిస్మం తీసుకున్నాడో అతడు వెంటనే చూడండి 18వ వచనము, 17వ వచనం చివరము, నీవు సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఆ తదుపరి అన్నపానములు ఆహారము పుచ్చుకొని బలపడెను. 3 రోజులు అతనేమి తినలేదు. అంధుడై ఉన్నాడు. ఆ స్వరం విన్నప్పుడు పడిపోయినప్పుడు అంధత్వంతోటి. ఇది మరి సౌలు ఎక్కడైతే పడిపోయాడో అక్కడ ఒక పెద్ద చర్చ్ కట్టారు. అది ఈ చర్చ్. ఆ చర్చ్‌కున్న ఎంట్రన్స్. ఇది దమస్కు పట్టణంలో ఉంది. ఈ లోపల ఈ యొక్క సిలువ ఉంటుంది. అనగా ఎక్కడైతే ప్రభు సౌలుతో పరలోకము నుంచి ఆ స్వరం విన్నాడో ఆ ప్రదేశం ఇది ఎగ్జాక్ట్‌గా. మరొక ఏంటంటే ఇది సువార్త ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ మీకు సహాయంగా ఉంటాది అని, పరిశుద్ధాత్మ మీకు నడిపిస్తది. పరిశుద్ధాత్మ కార్యాలు, అపోస్తుల కార్యాలు అని నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే ఈ ఒక లేడీ ఎవాంజలిస్ట్ ఆమె సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సైన్యము మరి ఆమెను ఆ రోజుల్లో ఆమెను చంపైపోతుంటే ఆమె పారిపోతుంది. పారిపోతుంటే ఆమె ఒక నన్ అనుకుంటా. ఆమె పారిపోతుంటే ఒకానొక ప్రదేశం వచ్చేటప్పటికి
సెయింట్ క్లాస్ అని అంటారు ఈ ప్రదేశాన్ని. ఆమె ఇక్కడికొచ్చేటప్పటికి రూట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. ఇక ఎటు వెళ్ళటానికి దారి లేదు. అది ఒక పెద్ద కొండ. అటువంటి పరిస్థితుల్లో ఆమెను వెనక నుంచి సైనికులు వచ్చి తరమబోతున్నారు. ఆమెకి ఎస్కేప్ అవ్వటానికి ఎక్కడికి స్థలము లేదింక. దొరికిపోతుంది. అప్పుడు ప్రభువా! నీ కొరకు నేను ఏం చేయను? నీ కొరకు నేను అన్నీ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? అని ఆమె ప్రార్థన చేసినప్పుడు ఈ కొండ 2గా విడిపోయింది. ఈ కొండ 2గా విడిపోయింది. దీన్నేమంటారంటే సివిల్ ఇంజినీరింగ్ జియాలజీలో ఫోల్ట్ అండ్ ఫాల్ట్ అంటారు. అంటే 2 దగ్గరగుంటాయి. అది ఎప్పటికైనా విడిపోతుంది. ఒలీవల కొండ మీద 7 స్టార్ హోటల్ కట్టాలని చాలామంది ధనికులు ప్రయత్నించారు. అక్కడికి జియాలజిస్టులను పంపించి చెక్ చేస్తారు. ముందు ఏదైనా కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు. చేయిస్తే వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ కొండ ఎప్పటికైనా 2 కింద చీలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 2 పొరల కింద దగ్గరికి ఇలా ఉంది అని వారు చెప్పడం వలన ఎప్పుడూ కూడా ఇంతకి వరకు అక్కడ ఏ హోటలు కట్టలేదు. డ్యామ్స్ కట్టేటప్పుడు కూడా నదిలో నీరు అలాగే వెళ్ళిపోతదని ముందుగా చెక్ చేస్తారు. ఇక్కడ ఈ కొండ సరిగ్గా సెంటర్ కట్ చేసినట్టు 2 భాగాల కింద విడిపోయింది. ఆ మధ్యలో నుంచి ఆవిడ బయటకు వెళ్ళి, అవతలకి వెళ్ళి మరి ఆహ్, క్షేమంగా ఆమె అక్కడ చేరుకుంది. అంటే ఈ సైనికుల నుంచి తప్పించుకుంది. ఈ కొండ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మేము నడిచి వెళ్ళాము. అవతల సైడు ఆమె జ్ఞాపకార్థం ఒక పెద్ద చర్చ్ కట్టారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అది. ఏందంటే ఆమె రోమన్ క్యాథలిక్ మాంక్ ఆ రోజుల్లో. ఆహ్, స్ రోమన్ క్యాథలిక్ వీళ్ళుంటారు కదా! ముసుగు వేసుకున్న వాళ్ళు అదనమాట. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ఆ చివరి గడియల్లో ఆమెను రక్షించడానికి కొండ డివైడ్ అయిపోయింది. ఇది ఒక గొప్ప అద్భుత కార్యము. అక్కడికి వెళ్ళిన యాత్రికులందరూ కూడా ఈ ప్రదేశాన్ని దర్శించి, ఈ చివరి నుంచి ఆ చివరి సుమారుగా 1 కిలోమీటరు కొండ మధ్యలోంచి అవతలకి వెళ్తూ ఉంటారు. కాబట్టి దేవుడు తనను ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా రక్షించుకుంటాడో, పరివర్తన చెందిన వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో, తాను ఏ విధంగా ఏర్పరచుకొని ప్రజల్ని పిలుచుకుంటాడనేది ఈ దినం మనం గమనించి ఉన్నాం. పరివర్తన చెందిన తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమను గూర్చి కూడా మనం అక్కడ గమనించగలము. ఆ విధంగా మరి మనకి ప్రేమించి మనల్ని ఎప్పుడూ కూడా వదిలేయకోకుండా మనల్ని కాపాడే పరమ తండ్రి మనకున్నాడు. అయితే మనం పరివర్తన చెంది ఆయన వైపు తిరిగితే, ఆయన మనల్ని రక్షించటానికి, కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి, మనము మరి ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. ఆయన కొరకు మనం మరి పరివర్తన చెంది, ఆయన మహిమార్థమై మనం జీవించటానికి మనమందరము ప్రయత్నిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.